వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఐఐటి ఎన్ఐటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. ఇది పేరెంట్స్ కూడా రియల్గా గుడ్ న్యూస్. ఐఐటి ఎన్ఐటి కాలేజెస్లో ఓవరాల్గా 15,000 సీట్లు రావడానికైతే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ఎన్ఐటి ఐఐటి కాలేజెస్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అయితే పంపించడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎన్ని సీట్స్ కావాలనేది కంపల్సరీగా పంపిస్తూ ఉంటారు. ఈ ఇయర్ డిమాండ్ని బట్టి చాలా సీట్స్ కావాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారని చెప్తూ ప్రపోజల్స్ అయితే చేయడం జరిగింది. సీట్స్ ఐఐటీలో ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి, ఎన్ఐటీస్లో ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి, అందులో ఏ బ్రాంచెస్ ఇంక్రీజ్ అవుతాయి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో లాస్ట్ ఇయర్ వరకు కట్ ఆఫ్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఇంకా సీట్స్ ఇంక్రీజ్ అయితే ఎలా ఉంటుందనేది ఇక్కడ డిస్ప్లేలో ఉంది చూడండి. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక ఒక్కసారి చూడండి. ప్రాథమిక అంచనా ప్రకారం 15,000 సీట్లు, ఐఐటీలో 5,000 సీట్లు, ఎన్ఐటీలో 10,000 సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్గా కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇంక్రీజ్ అవుతూ వస్తున్న స్టూడెంట్స్లో కూడా సిఎస్సి స్పెషలైజేషన్ సీట్స్కే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా సీట్స్ పెంచాల్సిందని చెప్తూ ప్రపోజల్స్ అయితే పంపించారు. ముఖ్యంగా మనకు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటీస్ అన్నిటికీ ఒకేసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి పెట్టుకునే స్టూడెంట్స్ కౌంటే చాలా ఉంటుందని చెప్తూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ సీట్లు పెంచాలంటే మాత్రం ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఇందుకు అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే డిసిషన్ తీసుకొని సీట్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తే, ఆల్రెడీ సానుకూలంగా ఉందని చెప్పారు, త్వరలో నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీస్లో 5,000 సీట్లలో ఓవరాల్గా 4,000 సీట్స్ మనకు హైయెస్ట్ డిమాండ్ ఉన్న సిఎస్సి బ్రాంచ్, సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్లోనే 4,000 సీట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. అదే జరిగితే కనుక కట్ ఆఫ్ ఇలా చేంజ్ అవుతుందని ఇక్కడ ఇచ్చారు. సో మరి ఈ సీట్స్ కన్ఫామ్గా 15,000 ఇంక్రీజ్ చేసి మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి 1 or 2 డేస్కి మనకు ఓవరాల్గా సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ కాలేజెస్లో బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇస్తారు. ఆ సీట్లలో మనకు ఇంక్రీజ్ అయిన సీట్స్ కౌంట్ అనేది ఇస్తారు. సో ఇది ప్రజెంట్ అయితే ప్రపోజల్ పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి అన్ని సీట్స్ ఈ ఇయర్ యాడ్ చేస్తామంటే ఇంకా రియల్గా ఈ ఇయర్ కట్ ఆఫ్ అయితే చాలా తగ్గుతుంది. స్టూడెంట్స్కి అయితే కాంపిటీషన్ పెరిగినా కూడా సీట్స్ ఇంక్రీజ్ అవుతే ఇది మంచి ప్రపోజల్ అవుతుంది. సో మరి కంప్లీట్గా 15,000 సీట్స్కి ఒకేసారి యాక్సెప్ట్ చేయకపోయినా ఒక 3,000 సీట్స్ ఐఐటీలలో, ఒక 7,000 సీట్స్ ఎన్ఐటీస్లలో కూడా యాక్సెప్ట్ చేసినా కూడా మనకు బెస్ట్ ఆప్షన్ ఇది. కాంపిటీషన్ తగ్గట్టుగా సీట్స్ ఇంక్రీజ్ అవుతే ఎక్కువ మంది స్టూడెంట్స్కి కట్ ఆఫ్ తగ్గి సీట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన వెంటనే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్, ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనేది మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.